హాయ్! అందరికీ నమస్తే. Welcome back to my channel. This is Karthik, High Court Advocate. So today in this video, I'm going to share you మెయింటెనెన్స్. ఒక వైఫ్ తన భర్త మీద మెయింటెనెన్స్ కేస్ ఫైల్ చేసినప్పుడు, ఆ కేసుల్లోంచి హస్బెండ్ ఖచ్చితంగా మెయింటెనెన్స్ పే చేయాలా? లేదు పే చేయకుండా తప్పించుకునే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అనేది నేను మీకు ఈ వీడియోలో విత్ ఎ లైవ్ ఎగ్జాంపుల్ రీసెంట్‌గా మేము డీల్ చేసినటువంటి ఒక కేస్ ఇన్సిడెంట్‌ని మీకు షేర్ చేస్తాను. దయచేసి ఈ వీడియోని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని గనక సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో, అయితే ఒక 4 మంత్స్ బ్యాక్ అండి మన దగ్గరికి ఒక కపుల్ వచ్చారు. కపుల్ కాదు. మన దగ్గరికి ఒక క్లయింట్ వచ్చారు. హస్బెండ్. అదేంటంటే వాళ్ళ వైఫ్ అతనితో కాపురం చేయడానికి ఇష్టం లేదు గానీ, నేను సెపరేట్‌గా ఉంటాను. నీకు డివోర్స్ ఇవ్వను. కానీ నాకు మెయింటెనెన్స్ కావాలి అని చెప్పి అనేది ఒక డిస్టర్బెన్స్ వాళ్ళిద్దరి మధ్య. ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ ఏంటంటే అఫ్‌కోర్స్ మెయింటెనెన్స్ క్లెయిమ్ చేస్తుంది కదా! అని చెప్పి అమ్మాయి ఏమి పూర్ ఫెలో కాదు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గూడా కాదు. అమ్మాయి గూడా రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయే. అండ్ అబ్బాయి గూడా రిచ్ ఫ్యామిలీయే. ఇద్దరికీ మంచి అసెట్స్ ఉన్నాయి. మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. ఫైనాన్షియల్‌గా వాళ్ళకి ఎలాంటి డిస్ప్యూట్స్, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. అయితే వాళ్ళిద్దరికీ మ్యారేజ్ అయ్యి 2022లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన కొన్ని రోజులు బానే ఉన్నారు. ఆ తర్వాత నుంచి వాళ్ళిద్దరి మధ్య అమ్మాయి ఎక్కువ సేపు పుట్టింట్లో టైమ్ స్పెండ్ చేయడం. హస్బెండ్ వాళ్ళ ఇంట్లో ఉండకపోవడం. హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్‌ని టేక్ చేయకపోవడం. ఎంతసేపు నేను మా పుట్టింటికెళ్తాను. కాసేపు ఉండొస్తాను. కొన్ని రోజులు ఉండొస్తాను. ఐయామ్ ఫీలింగ్ మై మదర్. ఐయామ్ ఫీలింగ్ మై హోమ్ అని చెప్పి. ఐయామ్ మిస్సింగ్ మై మదర్ అని చెప్పేసి ఎంతసేపు పుట్టింటికెళ్ళిపోవడం, అక్కడ ఉండిపోవడం, ఇంటికి రాకపోవడం అత్తవారింటికి. ఇదే జరుగుతూ వస్తుంది. హస్బెండ్ గూడా సరే పెళ్లయింది కొత్తలోనే గదా! ఒక 1 ఇయరే గదా! అవుతుంది అని ఓపిక పెడుతూ వచ్చాడు తను గూడా. నెమ్మదిగా సెటరేట్ అవుతదిలే. ఆ అట్మాస్ఫియర్ నుంచి, ఆ రిలేషన్ నుంచి, ఆ బాండింగ్ నుంచి షిఫ్ట్ అయ్యి మ్యాట్రిమోనియల్ లైఫ్‌లో ఆహ్, ఈ అడ్జస్ట్ అవ్వడానికి కొంత టైం పడతదిలే అని చెప్పి బీయింగ్ మెచ్యూర్డ్ మెన్ కొంచెం బ్రాడ్ మైండెడ్ ఉంటారు జనరల్‌గానే. సో, అతను దానికి యాక్సెప్ట్ చేసాడు. పెద్దగా అబ్జెక్షన్ ఎప్పుడు పెట్టలేదు. ఆ విషయం మీద వాళ్ళకి ఎలాంటి డిస్ప్యూట్స్ కూడా లేవు. అయితే దాన్ని ఆ అమ్మాయి మిస్‌యూజ్ చేస్తూ హస్బెండ్ ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటికెళ్తున్నానని చెప్పడం, అక్కడ వెళ్ళకుండా ఇంకెక్కడికో తిరగటం, వేరే రిలేషన్స్ మెయింటైన్ చేయటం. వేరే ఎక్స్ బాయ్ ఫ్రెండ్‌తో రిలేషన్‌లో ఉండటం. ఇది జరుగుతూ వచ్చింది వాళ్ళిద్దరి మధ్య. అయితే ఈ విషయం ఒకరోజు బయటపడింది ఖచ్చితంగా. ఏదో ఒక రోజు పాపం అనేది పండుతది గదా! అదే విధంగా ఈ విషయం బయటపడింది. ఇట్లా వేరే రిలేషన్ మెయింటైన్ చేస్తుంది అని చెప్పి. వెంటనే ఇదేంటి అని క్వెషన్ చేసేసరికి నాకు నీతో లైఫ్ ఇష్టం లేదు. నాకు ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. బట్ మా పేరెంట్స్ నీతో బలవంతంగా మ్యారేజ్ చేశారు అని చెప్పి, నాకు ఇష్టం లేకపోయినా మ్యారేజ్ చేశారని చెప్పి చేసుకున్నాను అని చెప్పి, అతనికి సరే అయితే డివోర్స్ ఇచ్చేయమంటే డివోర్స్ ఇవ్వడానికి నాట్ రెడీ. డివోర్స్ ఇవ్వదంట. మరి నాతో ఉండాల్సిన అవసరం లేదు. నీకు నచ్చిన చోట ఉండు అని చెప్పి అతను తెగేసి చెప్పేసాడు మొహం మీద. ఇంకెవరు ఇప్పుడు కట్టుకున్న భార్య భర్త దగ్గరకొచ్చి నువ్వంటే నాకిష్టం లేదు. నాకు ఇంకొకడున్నాడు. నాకు సో అండ్ సో ఎక్స్ ఉన్నాడు. నాకో రంకు ఉంది అని చెప్పనంటే హూ విల్ యాక్సెప్ట్? అలాంటి రామచంద్రులు ఎవరు లేరు ఈ రోజుల్లో. మొహం మీద తెగేసి చెప్పాడు. దెన్ అయితే మనిద్దరం డివోర్స్ తీసుకుందాం. నీకు నాకు సెట్ అవ్వనప్పుడు నీకు అదనవసరం అని చెప్పి కోర్స్ అతని సొసైటీలో పరువు మర్యాదలు ఏమవుతాయి? పెళ్ళాం ఇట్లాగా మ్యారిటల్ లైఫ్ పోయిందంటే ఇప్పుడు ఎన్నో ఆశలతో పేరెంట్స్ గూడా వాళ్ళకి మ్యారేజ్ జేస్తూ ఉంటారు. పిల్లలకి. అలాంటిది ఇట్లాగా నేను నీతో ఉండను అని చెప్పి తెగేసి చెప్పిన తర్వాత గూడా ఎవరు మాత్రం కలిసి ఉండగలరు? అండ్ ఆ సిట్యుయేషన్‌ని ఫేస్ చేయడం అనేది మెన్‌కి. వుమెన్‌కి మేబీ లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. తను కాకపోతే ఒకతను, ఇంకొకతను కాకపోతే ఇంకొకతనని. బట్ మెన్‌కి అలా కాదండి. ఒక మెన్‌కి ఒకసారి ఒక మ్యారేజ్ బ్రేక్ అయింది అంటే అక్కడి నుంచి వారికి 100 రకాలుగా చూస్తారు. హస్బెండ్ అంటే అబ్బాయిలో ఏమన్నా లోపం ఉందేమో, అతనేమన్నా ఇంపార్టెంట్ ఏమో, అతనసలు మగాడు కాదేమో, అతను పెళ్ళాన్ని పోషించలేకపోతున్నాడేమో, అతను వైఫ్‌ని టార్చర్ చేస్తున్నాడేమో, ఇట్లాంటి సెవరల్ అజంప్షన్స్ ఉంటాయి మెన్ మీద. మెన్‌కి అగైనెస్ట్‌గా ఎప్పుడు గూడా ఇవన్నీ ఫేస్ చేస్తూనే ఉంటాడు సిట్యుయేషన్స్ హస్బెండ్. ఒక సొసైటీలో. ఆ సిట్యుయేషన్స్ అన్నిటిని ఫేస్ చేయడానికి తాను రెడీ అయ్యాడు. వాళ్ళ పేరెంట్స్‌కి సమాధానం చెప్పుకోవడానికి, సొసైటీకి సమాధానం చెప్పుకోవడానికి హి వాస్ రెడీ అండ్ హి మేడ్ ఎ ప్రపోజల్ టు టేక్ ఎ డివోర్స్. బట్ షీ డిడ్ంట్ యాక్సెప్ట్ దట్ అండ్ రాదర్ థాట్ తనేం చేసింది మెయింటెనెన్స్ క్లెయిమ్ చేస్తూ మెయింటెనెన్స్ కేస్ ఫైల్ చేసింది. ఇన్ అడిషన్ టు దట్ నన్ను మా ఇంటికొచ్చి మరి కొట్టాడు. నన్ను క్రూయల్టీకి అంటే కాపురానికి రమ్మంటే రావట్లేదు. మెయింటెనెన్స్ ఫైల్ చేసినప్పుడు హస్బెండ్ ఏం చేశారంటే లోకల్ కోర్ట్‌లో ఇమ్మీడియేట్‌గా ఆహ్, రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ ఫైల్ చేయటం జరిగింది. రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ ఫైల్ చేసినప్పుడు అంటే సెక్షన్ 9 ఆఫ్ ది హిందూ మ్యారేజ్ యాక్ట్ మళ్ళీ కాపురానికి రమ్మని చెప్పి కేస్ ఫైల్ చేసినప్పుడు ఆమె రాలేదు. ఎందుకు రాలేదంటే హి ఈస్ హరాసింగ్ మీ అని చెప్పి
నేను రాలేగను, నన్ను హెరాస్ చేస్తున్నాడు, నన్ను కొడుతున్నాడు అని చెప్పి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఫైల్ చేసింది. 490 కేస్ ఫైల్ చేసింది ఆబ్వియస్‌లీ. అయితే ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా అక్యూజ్డ్‌ని పిలిపించినప్పుడు పోలీస్ వాళ్ళు అతను ఒకటే చెప్పాడు. "మీరు పిలవండి. కంప్లెయింట్‌లో ఏమనుంది? మా ఇంటి దగ్గరకొచ్చి నన్ను కొట్టాడు అని ఉంది గదా! వాళ్ళ పేరెంట్స్‌ని పిలిపించండి. ఇన్వెస్టిగేషన్ చేయండి. తప్పుందని తేలితే నేను ఇక్కడే కూర్చుంటాను. జైల్‌లో వేసేయండి" అని చెప్పాడు. ధైర్యంగా చెప్పగలిగాడు. అండ్ ద పోలీస్ ఆల్సో డిడ్ ద సేమ్ థింగ్. వాళ్ళ పేరెంట్స్‌ని పిలిపించడం జరిగింది. అయితే వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పారు. "మా ఇంటి దగ్గర అలాంటి సంఘటన ఏం జరగలేదండి. మా ఇంటి దగ్గరకొచ్చి మా అల్లుడు మా అమ్మాయిని కొట్టడం అనేది కంప్లెయింట్‌లో ఉన్నది. బట్ అలాంటి సంఘటన మా ఇంటి దగ్గర ఏం జరగలేదని" చెప్పి హస్బెండ్‌కి ఫేవరబుల్‌గా అంటే అల్లుడికి ఫేవరబుల్‌గా స్టేట్మెంట్స్ ఇచ్చారు పోలీస్ వాళ్ళకి గూడా. సో, ఇంకా ఆ కేస్ అలా రద్దయిపోయింది. చెల్లని కేస్ అయిపోయింది. బేసింగ్ ఆన్ థాట్ ఇలాగ ఫాల్స్ కేస్ ఫైల్ చేసింది. కొట్టకపోయినా కొట్టాడు, క్రుయల్టీ లేకపోయినా ఉంది అని చెప్పి కేస్ ఫైల్ చేసిందని చెప్పి అండ్ కాపురానికి తనకి రావటం ఇష్టం లేదు. రమ్మని చెప్పి అడుగుతున్నందుకు బదులుగా మెయింటెనెన్స్ కేస్ ఫైల్ చేసింది. నేనొద్దు గాని, నాతో లైఫ్ ఒద్దు గాని, నేనిచ్చే మెయింటెనెన్స్ మాత్రం కావాలి తనకి అని చెప్పి మేము ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. నేను అంటే ఇక్కడ హస్బెండ్ తరపున మేము. ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. జడ్జి గారు దాన్ని యాక్సెప్ట్ చేశారు. అండ్ ఆవిడ ఫైల్ చేసినటువంటి ఫాల్స్ కేస్‌ని దృష్టిలో పెట్టుకొని ఆ మెయింటెనెన్స్ కేస్‌ని కూడా రద్దు చేయడం జరిగింది. అంటే ఆవిడకి ఎలాంటి మెయింటెనెన్స్ కూడా పే చేయకుండా ఆహ్, హస్బెండ్‌కి ఫేవరబుల్‌గా ఒక ఆర్డర్ ఇచ్చారన్నమాట లోయర్ కోర్ట్‌లో. దానికి సంబంధించి సెక్షన్ 125 సిఆర్‌పిసి ఒకసారి మీరు చూసుకున్నట్లయితే ఎలాంటి సందర్భాల్లో వుమెన్ మెయింటెనెన్స్ క్లెయిమ్ జేయడానికి అంటే వైఫ్ ఆ హస్బెండ్ దగ్గర నుంచి మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయకపోవడానికి డిజేబుల్ అవుతది. ఇనెలిజిబుల్ అవుతది అంటే, ఏదైనా ఒక సిట్యుయేషన్‌లో ఇక్కడ ఉంది చూడండి. నో వైఫ్ షాల్ బి ఎంటైటిల్డ్ టు రిసీవ్ అన్ అలవెన్స్ ఫర్ ద మెయింటెనెన్స్ ఆర్ ద ఇంటీరియర్ మెయింటెనెన్స్ అండ్ ఎక్స్‌పెన్సెస్ ఫర్ ప్రొసీడింగ్స్ యాస్ ద కేస్ మే బి from her husband under this section if she is living in adultery or if without any sufficient reason she refuses to live with her husband or if they are living separately by mutual consent. అంటే తను అడల్టరీలో ఉందని ప్రూవ్ అయినా వైఫ్ కారణం లేకుండా హస్బెండ్ తో కాపురం చేయడానికి విల్లింగ్ గా లేకపోయినా వాళ్ళిద్దరు మ్యూచువల్ గా సెపరేట్ గా ఉందామని డిసైడ్ అయినా ఇలాంటి సందర్భాల్లో ఏ ఉమెన్ కూడా ఏ భార్య కూడా భర్త దగ్గర నుంచి మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయడానికి అర్హురాలు కాదు అని సెక్షన్ లో క్లియర్ గా మెన్షన్ చేయబడింది. బేసింగ్ ఆన్ దట్ గ్రౌండ్ హస్బెండ్ కి ఫేవరబుల్ గా మేము జడ్జ్మెంట్ తీసుకురావడం జరిగింది. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ గైస్. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేయండి. నేను ఇంత కష్టపడి ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నేను ఆఫ్ కోర్స్ ఐ డీల్ విత్ మెనీ కేసెస్ ఈవెన్ మై సీనియర్ కౌన్సిల్ కావచ్చు, మేము కావచ్చు, మా టీమ్ మెంబర్స్ కావచ్చు. ఆఫ్ కోర్స్ ఈ కేసు హ్యాండిల్ చేసింది ఆయనే అనుకోండి, అది వేరే విషయం. బట్ ఏదైనా కూడా నేను మీకు ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, ఇంత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తున్నందుకు బదులుగా వాట్ ఐ యామ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ ఇస్ ఓన్లీ వన్ థింగ్. దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా మందికి లీగల్ నాలెడ్జ్ లేక ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళ వైఫ్ తో డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు ఎలా బయటపడాలో తెలియక, ఎలా అందులోంచి ఆ కేసుని ఎలా కొట్టివేసుకోవాలో తెలియక, సొసైటీని ఫేస్ చేయలేక, సొసైటీలో పరువు పోతుందని భయంతో కొంతమంది ప్రాణత్యాగం చేసుకుంటున్నారు, సూసైడ్‌ల వరకు వెళ్ళిపోతున్నారు. సో అలాంటి సమస్యల్లో ఉన్న వారికి ఇన్ఫర్మేషన్ చేరితే అంతకు మించిన హ్యాపీనెస్ ఇంకొకటి లేదండి. వాళ్ళకొక సొల్యూషన్ దొరికినట్టే ఈ వీడియోని చూసారంటే. అందులో భాగంగానే నేను వీడియో చేస్తున్నాను. అండ్ మీరు కూడా భాగం పంచుకోండి. మీరు ఈ వీడియోని షేర్ చేయండి. థాంక్ యూ. సీ యూ అగైన్.